ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 3 చెంచాలు పల్లి నూనె వేసానండి. అది కాగిన తర్వాత ఆయిల్ ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాను. ఆ తర్వాత 3 టమాటాలు తీసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలు వేగాక 2 పచ్చిమిర్చి సిజర్తో కట్ చేసి వేశాను. తర్వాత కొద్దిగా కరివేపాకు ఆకులు కూడా వేశాను. అవి వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు ఒక 2 కప్పులు వేశానండి. టమాటాలు కూడా వేగాలన్నమాట. అవొక ఆలుగడ్డలతో పాటే వేసేసుకోవచ్చు. అవొక 2 కప్పులు వేసాను కట్ చేసినవి. అయితే ఇందులో స్టార్టింగ్‌లోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతులు వేశాను. పసుపు పావు చెంచా, ఉప్పు 1 చెంచా, కారం 1.5 చెంచా లేదా మెంతులు ఒక అర చెంచా. కారం మనం తగ్గించుకోవచ్చండి, మన చాయిస్ అనమాట. 1 చెంచా కారం సరిపోతుంది. లేదు కొద్దిగా స్పైసీగా తినాలనుకుంటే మీ ఇష్టం. అయితే దీంట్లో కొంచెం టేస్టీగా అనిపించేది ఏంటి అంటే జీలకర్ర పొడి అండి. అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంది జీలకర్ర కన్నా కూడా. అయితే అదొక అర చెంచా జీలకర్ర పొడి, ఒక అర చెంచా ధనియాల పొడి వేసానన్నమాట. వేసిన తర్వాత మెంతులు ఖచ్చితంగా వేస్తానండి. ప్రతి ఒక్క రెసిపీలో కూడా మెంతులు ఖచ్చితంగా మోస్ట్లీ వేస్తాను. అందులో ఒక అర చెంచా మెంతులు కూడా వేశాను. మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. నాకు ఒకవేళ కుదరకపోతే మెంతులు వేసేస్తానన్నమాట. ఎందుకంటే నేను రెగ్యులర్గా ప్రతి వంటలోనూ మెంతులు వాడతాను. ఇక్కడ మెంతులు అనేది ఏంటంటే ఒకటి చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. మన బ్లడ్లో కార్బోహైడ్రేట్స్ మన బాడీ లోపలికి వెళ్ళి అవి డైజెషన్ ప్రాసెస్లో స్టమక్లో గ్లూకోజ్గా మారి బ్లడ్లోకి అబ్సార్బ్ అవుతాయి. అలా గ్లూకోజ్ లెవెల్ అనేది ప్రతి ఒక్క ఫుడ్, మనం తిన్న ప్రతి ఫుడ్ ఎనర్జీ కాబట్టి ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా తిరిగి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైపోతే మళ్ళీ మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా కాస్త ఒక చెంచా మెంతులు కనుక ప్రతి ఒక్క కూరలో మనం కనీసం చెంచా కాకపోయినా అర చెంచా చొప్పున ఎన్ని రెసిపీస్ చేస్తే అన్నిట్లోనూ మెంతులు వేసుకోగలిగితే మనం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. సో ఇట్ విల్ బీ గ్రేట్ ప్రివెంటివ్ మెజర్. పొరపాటున ఇప్పుడు చూడండి, ఆయిల్‌లో మనం కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఆయిల్‌లో ఒక్కటే ఉండదు. మనం తినే మోస్ట్ ఆఫ్ ది రెసిపీస్‌లో ఉంటాయి. సో ఇక్కడ మనం ఎక్సెస్‌గా మనం తిన్నాము ఆయిలీ ఫుడ్స్ అని మనకు అనిపించినా అక్కడ మెంతుల వల్ల మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. సో అదొకటి ఇంపార్టెంట్ అనమాట వంటింట్లో. ఆ తర్వాత కూర వేగుతూ ఉండగా నేను ముందే గమనించారా ఇక్కడ టిప్ ఏంటంటే కూర ఉడికేటప్పుడే నేను పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతులు అన్నీ వేశాను. చాలామంది లాస్ట్‌లో వేస్తారు ఎక్కడ కూరగాయలు ఉడకవు అని చెప్పి. అప్పుడు మసాలా అనేది కూరకు అస్సలు పట్టదండి. ఏదో పైనుంచి కవర్ చేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఇండక్షన్‌లో అయితే మనకి కంఫర్టబుల్‌గానే ఉంది, హై టెంపరేచర్ కాబట్టి. అయితే ఒక అరకప్పు నీళ్లు కూడా పోసానండి కూర కొంచెం వేగిన తర్వాత. లేదా ముందే పోస్తే పచ్చిగా ఉంటుంది కూర, అదొక రకమైన టేస్ట్ అనమాట. అలా కాకుండా ఒక 2-3 నిమిషాలు దగ్గరుండి చక్కగా కలిపి తర్వాత ఒక అరకప్పు నీళ్లు పోసుకొని స్టవ్ మీద మూత పెట్టేసేయాలి. ఆవిరికి చక్కగా కూర ఉడుకుతుందనమాట. అయితే మనం ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఈ ఆలుగడ్డ ముక్కలు ఉడికాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆలు టమాటా కాంబినేషన్ బాగుంటుందని అందరికీ తెలుసు కదా. ఒక చిన్న క్యాప్సికం వేశాను, కొద్దిగా చిక్కుడుకాయ గింజలు వేశాను. చాలా నచ్చిందండి. కొన్ని రెసిపీస్ ఏంటంటే మూత పెట్టుకొని మనం జస్ట్ మగ్గించుకుంటాం కదా. ఈ లోపల దీన్ని మీడియం టెంపరేచర్ కానీ హై టెంపరేచర్, మీరు దగ్గరే ఉన్నారనుకోండి హై టెంపరేచర్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. మీరు గమనిస్తే నేను ఎన్ని 1900 రెసిపీస్ కుక్ చేసి అప్లోడ్ చేశాను, కానీ 1900లో ఒకే ఒక్కసారి సమోసా చిన్నది మాత్రమే అడుగంటింది కొంచెం. మిగతావి ఎక్కడా కూడా నావి అసలు అంటే ఏమంటారు, బర్న్ట్ ఆఫ్ రెసిపీసే ఉండవు. తినే ఒక్క ముద్ద చాలా టేస్టీగా కమ్మగా తింటే కడుపు నిండినట్టుగా ఉంటుందండి. ఆవాలు మాడడం కానీ ఉల్లిపాయ మాడడం కానీ అసలు మాడడం అనేది రెసిపీస్లో నాకు ఇష్టం ఉండదు. మోస్ట్లీ నేను అసలు తినను. ఎందుకంటే ఆ మాడటం అనేది క్యాన్సర్కి మనకి ఒక ఇదవుతుందండి. సో ఎప్పుడు అలాగే కాకుండా నోరు కూడా చెడిపోయినట్టుగా ఉంటుంది కదా తిన్నప్పుడు. మనం శ్రద్ధతో, ఒక ఇంట్రెస్ట్‌తో, ప్యాషన్‌తో కనుక వంట చేసుకుంటే, నేను ఈ రెసిపీకి అంత డిస్క్రిప్షన్ ఇవ్వడానికి కారణం అదే అండి. ఒకటి, మంత్లీ శాలరీ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, లేదా బ్యాచిలర్స్, యంగ్స్టర్స్, ఎవరికైతే ఎమర్జెన్సీలో ఉంటారో, ఎప్పుడు మన దగ్గర డబ్బులు లేవు అన్న ఫీలింగ్ ఉండకూడదు. మనకి కొంచెం అవేర్నెస్ ఉండి 2-3 కూరగాయలు మన దగ్గర ఉన్నా వాటిని చక్కగా వండుకునే
పేషెన్స్ మన దగ్గర, ఓర్పు సహనం మన దగ్గర ఉంటే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో కూడా చాలా చాలా టేస్టీ రెసిపీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ సింపుల్ కానీ టేస్ట్ సింపుల్ కాదు. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. నేను చెప్పింది మీకు కోయిన్సైడ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ పల్లి నూనె వేసాను చూసారా, మంచి అరోమాతో మంచి టేస్టీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. తర్వాత మీరు గమనిస్తే ఇందులో నేను అసలు అల్లం వెల్లుల్లిపాయ వేయలేదు, తాలింపు గింజలు కూడా వేయలేదు. ప్రతి దాంట్లోనూ అవసరం పడదండి. అది మనం ఒక్కొక్క ఇండివిజువల్ నుంచి డిఫర్ అవుతుంది. ఇక్కడ చూసారా, వేడివేడి అన్నంలో ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేశానండి. కరెక్ట్గా 10 నిమిషాల లోపలే చేసేసాను ఉసిరికాయ పచ్చడి. ఎంత బాగా కుదిరిందంటే అన్ఇమాజినబుల్ అనమాట. నాకు పొద్దున్నే అసలు ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెట్టాలా వద్దా అనిపించింది. కానీ ఉసిరికాయలు పాడైపోతాయేమో అని చెప్పి అలా వెళ్ళాను. వెళ్తే నాకు చాలా ఈజీగా అయిపోయింది. రెస్పాన్స్ కూడా వీడియోస్లో చాలా బాగా వచ్చిందండి. నిన్న జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఒక 150 వ్యూస్ ఫాస్ట్గా వచ్చేసినాయి. అంటే వాళ్ళకి నచ్చింది రెసిపీ, అది యూటిలైజ్ చేసుకోవాలి అంతే. ఆ వ్యూవర్స్ గురించి చెప్పటం లేదండి. ఎందుకంటే అది లెందీ ప్రాసెస్లో కాకుండా చాలా సింప్లిఫైడ్ టెక్నిక్స్తో పెట్టాను. మీరు కూడా చూడండి. అయితే ఇక్కడ చూడండి, వేడివేడి అన్నంలో నేను మంచిగా ఆలుగడ్డ, టమాటా, కొంచెం చిక్కుడుకాయ గింజలు, తర్వాత పచ్చిమిర్చి తగులుతూ ఎంత బాగుందో చూడండి. ఇందులో నేను నెయ్యి కూడా వేసుకోలేదు. కాకపోతే మనం రెగ్యులర్గా కూర వండుకునే పచ్చిమిర్చి ఉంటాయి కదా, వాటి మధ్యలో నేను గింజలు తీయలేదండి. గింజలు తీయకుండానే శనగపిండిని డిప్ చేసి ఆ బజ్జీలాగా ప్రిపేర్ చేసి చక్కగా అన్నంతో పాటు ఈ శనగపిండి బజ్జీ మిర్చి కూడా నేను తింటూ ఉన్నాను. ఎంత బాగుందో అసలు, తిన్నా కొద్దీ తినాలనిపించిందండి కూర కానీ ఇది కానీ. మీరు కూడా ఒకసారి కాంబినేషన్లో ట్రై చేయండి. తర్వాత ఉసిరికాయ పచ్చడి ఏం లేదండి, మనకి ఎప్పుడూ ఉసిరికాయలో ఒక లెందీగా అనిపిస్తుంది కదా. నేను చాలా రకాలు ట్రై చేశాను ఉసిరికాయతో. అంటే పచ్చి పచ్చళ్ళు, లేకపోతే స్టీమ్కి ఉడికించడం, లేదంటే కొంచెం ఆయిల్ వేసి మగ్గించడం. అవి ఏవి కూడా అసలు అప్ టు ద మార్క్ లేవండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఎక్కువ ఆయిల్లో వేపుతాం కానీ ఆయిల్ ఎక్కువ గుంజదు ఉసిరికాయ. మనం ఒక లోతైన మూకుడు పెట్టుకొని ఒక 1/2 kg ఆయిల్ వేసుకుంటే ఒక 200 grams ఆయిల్ పట్టింది. ఎన్నిటికి ఒక 3 కప్పుల ఆమ్లాకి. అంటే అవి జస్ట్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టినప్పుడు ఆవిరికి ఉడికినాయి కానీ నూనె ఎక్కువ గుంజలేదండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే నిమ్మకాయతో పిండింది అంత వగరు తగ్గించదు. చింతపండుతోనే వగరు తగ్గుతుంది. అయితే చింతపండు మనం బయట నుంచి కొనుక్కుంటే దాంట్లో వెనిగర్ కలుస్తుంది కాబట్టి ఆ ఫ్లేవరే రాదు, ఉసిరికాయలో ఉన్న ఆ కమ్మదనం రాదనమాట. అయితే నేను చింతపండుని ఏం చేశానంటే నేను ఒక మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్లో పెట్టి గింజలు తీసేసిన చింతపండు ఒక 5 నిమిషాల లోపలే అండి, 2 to 3 minutes హై టెంపరేచర్లో ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాను అనమాట 100 గ్రాముల చింతపండుని. ఆ తర్వాత అది చల్లారిన తర్వాత దాన్ని గుజ్జంతా తీసేసి ఒక స్ట్రైనర్లో వేసి ఆ గుజ్జును మాత్రమే తీసుకొని, అది ఉడికించిన గుజ్జులాగే అనమాట, ఈ యొక్క ఉసిరికాయల్లో వేసేసాను. వేసి కాస్త పసుపు, ఉప్పు, కారం, మెంతులు, ఆవాల పిండి అన్నీ కూడా ఈక్వల్ రేషియోస్లో మీరు చూడండి. ఈరోజు నేను అప్లోడ్ చేసిన యూట్యూబ్ చూడండి. అన్నీ వేసి కలిపేసి చక్కగా 2 బాక్సులు కంటైనర్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్పడం అంటే, ఆమ్లా గోస్బెర్రీ అనేది ఈ సీజన్లో మనకి చాలా ఎక్కువ దొరుకుతుందండి. ఎంత వైటమిన్ సి రిచ్ ఫుడ్ అంటే, ఈ ఆయుర్వేదం సిస్టమ్ వాళ్ళు ఒక్కవేళ తీసుకుంటే నా ఫ్రెండ్ సర్కిల్లో చెప్తుంటారండి, అదెంత మంచి ఫుడ్ అంటే అదొక వరం అంట హ్యూమన్ బీయింగ్స్కి. ఎందుకు అంటే నేను కూడా డాక్టరే అండి. అయితే ఈ యొక్క ఆయుర్వేదం నా ఫ్రెండ్స్ కొలీగ్స్ చెప్తూ ఉంటారనమాట. ఈ